अस्सलाम वालेकुम। आईटी टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। इंसान को मालूम है ड्रग्स जैसा नशा उसकी सेहत के लिए नुकसानदेह है, फिर भी वो ऐसी लत में पड़कर नुकसानात ही उठाते आ रहे हैं। रियासत तेलंगाना में बैन करदा ड्रग्स कोकीन की 100 ग्राम मकदार आज अफ्रीकी मुल्क घाना के साकिन पीटर केलेजी के पास से बरामद की गई है। महकमे आबकारी के लोगों ने नामपल्ली में वाक़ अकबरी भवन में मीडिया को बताया कि एक इत्तला पर कार्रवाई करते हुए इन्होंने खाती को 100 ग्राम कोकीन के साथ गिरफ्तार कर लिया, जिसकी मार्केट वैल्यू 1 लाख है। ये नौजवान बेगमपेट के बीएस मक्ता में रहा करता था। లైఫ్ స్టైల్ బేగంపేట్ పక్కన ఉన్న కీర్తిలాల్ జ్యువెలర్స్ దగ్గర ఒక నైజీరియన్ అనుమానాస్పదంగా ఒకే నమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్టీఎఫ్ టీము వివేక్ ఆధ్వర్యంలోని మోహన్ బాబు మరియు ఎస్టీఎఫ్ టీము మొత్తం బయలుదేరి అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను సోదా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పీటర్ అలియాస్ కేలోచి సండే అను ఘన దేశస్థుడు మాకు ఒక హ్యాండ్ బ్యాగ్ తోటి రావడం జరిగింది. అతని హ్యాండ్ బ్యాగ్లో మొత్తం సోదా చేయగా మనకు దాదాపు 100 గ్రాముల కోకైన్ దొరకడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోకైన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర దాదాపుగా 1,00,000 రూపాయలు 1,05,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. అతను ఈ కొకైన్ని అతని యొక్క సోదరుడు బెంగళూరులో అతను నివాసం ఉంటాడు. అతని ద్వారా అతను తెచ్చుకొని ఇక్కడ హైదరాబాదులో ఇక్కడ అమ్ముతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఈ పీటర్ కేలోచి సండే అనే వ్యక్తి ఇంతకుముందు కూడా బెంగళూరులో 688 CRలో అరెస్ట్ చేయడం జరిగి ఇతను బెయిల్ మీద విడుదల కూడా జరిగింది. ఇతని ప్రీవియస్ చరిత్ర చూస్తే కూడా ఇతను బెంగళూరులో కూడా ఈ కొకైన్ అండ్ MDMA సేల్ చేయగా అందులో కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఇతని సోర్సు ఏంటంటే ఇతన్ని మేము ఇంటరాగేట్ చేశాము. నిన్న నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయట చెప్పట్లేదు. ప్రతిదానికి మౌనమే సమాధానం ఉంటుండు. ఫర్దర్గా ఇతని ఇన్వెస్టిగేషన్ చేసి ఇతని అతని యొక్క ఫోన్ కాల్ డీటెయిల్ ప్రకారము ఇన్వెస్ట్ చేసి ఇందులో సంబంధించి ఇతని బ్రదరు బెంగళూరు నివాసి అని ఇతని సోదరుని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన కేసు డీటెయిల్స్ ఇక్కడ హైదరాబాద్లో ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? అతను ఏమీ ఆన్సర్ చెప్పట్లేదు. దానికి మౌనమే. ఏంటంటే సింపుల్గా యూ ఆస్క్ మై లాయర్ అనే ఒక మాట తప్ప అతను వేరే మాట ఏం మాట్లాడట్లేదు. కాబట్టి అతని కాల్ డీటెయిల్స్ విశ్లేషించాల్సి వస్తుంది. కాల్ డీటెయిల్స్ ప్రకారం మనము ఫర్దర్గా మూవ్ కావాల్సి వస్తుంది. దాదాపుగా ఇప్పుడు మనకు ఒక గ్రాము 7,000 నుంచి 10,000 చొప్పున అమ్ముతారు ఒక్కొక్క గ్రాము కొకైన్. కాబట్టి దాదాపు 10 నుంచి 11 లక్షల వరకు దాని విలువ ఉంటుంది కొకైన్. ఇప్పుడు దాదాపు మీరు ఇక్కడ నోటీస్ బోర్డు మీద చూసే ఉంటారు. దాదాపు ఒక్కొక్క ప్యాకెట్ 1 గ్రామ్ ప్యాకెట్ దాదాపు 100 గ్రాములు కోకైన్ ఉంది. తర్వాత అతని ఇల్లు కూడా మేము BX మక్తాలో ఉన్న అతని రూమ్ సింగిల్ రూమ్ ఉన్నది. ఆ రూమ్ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ మాకు ఈ పాత బెయిల్ పేపర్ ఒకటి అతని యొక్క ఘన దేశానికి సంబంధించిన 2 డ్రెస్సులు తప్ప ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఇతని పాత CO అంటే బెయిల్ పేపర్లో కూడా ఇతను బెంగళూరులో ప్రీవియస్ అరెస్ట్ అయి ఉన్నాడని బెయిల్ వచ్చిన పేపర్ కూడా ఇది. కాబట్టి దీని మీద ఫర్దర్గా ఎందుకంటే ఇతని మూలాలు ఇంకా బెంగళూరు ఉన్నాయి కాబట్టి మేము ఒక టీంని బెంగళూరు పంపించి ఫర్దర్గా దీన్ని కేసు విశ్లేషణ జరపడం జరుగుతుంది. థ్యాంక్ यू। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।